బెతెస్దా తేజో మహిమ చర్చ్ గ్రౌండ్స్ గంగినేని. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలం గంగినేని రైల్వే స్టేషన్ వద్ద బెతెస్దా తేజో మహిమ చర్చ్ గ్రౌండ్ అని ఆర్ఆర్కే మూర్తి ఆచార్య అయ్యగారితో ప్రారంభించబడింది. ఆ స్థలమందు దేవుని మహిమార్థమై ఒక గొప్ప మందిరము కట్టబడుచూ ఉన్నది. దేవుని వాక్యమును విని రక్షణ పొందుట కొరకు అనేక మంది ప్రజలు వేలాదిగా అక్కడికి తరలి వస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ఆ మందిర ఆవరణ ప్రతిష్టా కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్న ప్రార్థన ద్వారా విడుదల పొందిన అనేక మంది సాక్ష్యాలు 2 DVDల్లో పొందుపరచడం జరిగింది. మొదటిది వీక్షించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువులు ప్రభు, రాజులకు రాజు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వాంతర్యామి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా మంచి యెహోవా, నీకే స్తుతులు స్తోత్రములు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఆ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి నీ నామమును విశ్వసిస్తున్నారో వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి. నీ నామమును మాత్రమే పరిచయం చేసి నిన్ను మాత్రమే స్తుతించినట్లు ఈ టీవీలో పొందుపరిచిన ఈ ప్రతి కార్యక్రమాన్ని నాయనా దేశవ్యాప్తంగా నీవే ప్రకటన చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బెతెస్దా తేజో మహిమ చర్చ్ గ్రౌండ్స్ గంగినేని. ఇది 2010లో ప్రభువు సేవకై గంగినేనిలో ప్రారంభించబడినది. ఒకప్పుడు ఈ ప్రాంగణం కొబ్బరి తోటగా ఉండేది. ఈ తోట శ్రీ గడ్డం రంగనాయకులు, శ్రీమతి నారాయణమ్మ గార్లది. వారి వారసులు అయిన వారి కుమారుడు శ్రీ గడ్డం వెంకటేశ్వరరావు, సావిత్రమ్మ గార్ల తనయుడు కరుణాకర్ ఈ స్థలాన్ని ప్రభువు సేవకై వినియోగించేందుకు ప్రభువు యొక్క పిలుపు మేరకు తాను చేస్తున్న వృత్తిని సైతం వదులుకుని ఇప్పుడు పూర్తిగా దైవ సేవలో నిమగ్నులై చర్చి నిర్మించి ప్రజలకు దైవాన్ని మరింత దగ్గర చేసేందుకు సంకల్పించారు. 27/8/2010 శుక్రవారం హైదరాబాదుకు చెందిన రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి ఆచార్య అయ్యవారు, ఆర్ఆర్కే మూర్తి గారి కోడలు శ్రీమతి గిరిజా పృథ్వీరాజ్ గారు, జీసస్ కాల్స్ ప్రేయర్ వారియర్ జాన్ చలమయ్య గారు చెన్నై, బ్రదర్ సంతోష్ కేజే బిను మ్యాథ్యూ గారు బెంగళూరు, ఏఎస్ మూర్తి గారు, రెవరెండ్ బి మార్కు గారు, ఇంకా అనేక మంది దైవజనులతో ప్రార్థన పరిచర్యలతో అశేష జనవాహిని రక్షణార్థమై ఈ ఖాళీ స్థలములో ఏమి సంకల్పం చేశారో దానికి శ్రీకారం చుట్టబడింది. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి అలుపెరగని సువార్తికునిగా ఆయనకెంతో కీర్తి. రేడియోలో ఆయన స్వరం ప్రేమధార. కోట్లాది శ్రోతలకు ఆత్మీయ జీవాహారం, పెదవిపై తరగని చిరునవ్వు, లాలిత్యమైన అక్షర కుసుమాలతో క్రీస్తుల గురించి చేసే బోధ, గుండె లోతుల్లోని ఎలలను మార్పించే అనురాగ సుధ. అలుపెరగని రేడియో టీవీ సువార్త ప్రబోధకుడు, కోట్లాది ఆత్మీయ అభిమానులను సంపాదించి క్రీస్తుకు సాక్షిగా నిలిచిన దైవదాసుడు ఆర్ఆర్కే మూర్తి అయ్యగారు. 1927 ఫిబ్రవరి 29న జన్మించిన ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి 57 సంవత్సరాలుగా సువార్తే తన ధ్యాసగా, యేసే తన శ్వాసగా అనుక్షణం ఆత్మల రక్షణ వేటలో అలసి సొలసిన మహోన్నత వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనను కాదంటే ఇంకా ఎంత బాధ. ఆయన నీలో ఉండి నీ చేత యేసు ప్రభు యొక్క పనులు చేయిస్తూ, నీకు శక్తినిస్తూ, నీకు పరిచర్య చేస్తూ, నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్న ప్రియమైన పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరిస్తే ఇంకేమైనా ఉందా?
ఇంత గొప్పగా దేవునిచే అభిషేకించబడిన దైవ సేవకులు మన ఆర్ఆర్కే మూర్తి గారి చేతుల మీదుగా ఆఖరిసారిగా ఈ స్థలం ప్రతిష్ఠించబడినది. రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి ఆచార్య అయ్యవారిని ఈ స్థలమునకు నామకరణము చేయమని కోరినప్పుడు ఆయన గారు ఈ స్థలమునకు బెతెస్దా తేజో మహిమ చర్చ్ గ్రౌండ్స్ అని సూచించడం జరిగింది. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ప్రార్థన చేస్తున్నారు. మహిమా ప్రభావములు గల మా పరలోకం తండ్రి, నీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. బెతెస్దా తేజో మహిమ గ్రౌండ్స్ ను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆవిష్కరిస్తున్నాం. మీ దీనదాసుడు రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా ప్రభువా, పరలోక మహిమ ఇక్కడ కనపడాలని, నీ యొక్క షకీనా మహిమ ఇక్కడ కనపడాలని, అలనాడు మరి సొలొమోను ఆలయం నిర్మించినప్పుడు యెహోవా తేజో మహిమ ఆలయమును నింపినందున ఎవరు అలాగా ఈ గ్రౌండ్స్ లో నీ మహిమను నింపమని, నీ మహిమార్థమై ఈ స్థలము వినియోగపడినట్టు చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Now I request Reverend Matthews to inaugurate the ground. వారు సూచించినట్లుగానే అనతి కాలంలోనే ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పవచ్చు. రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు ప్రార్థించి ప్రతిష్ఠించిన స్థలములో వారు ఏదైతే ప్రవచించి ప్రార్థించినారో అదే విధంగా నేడు బ్రదర్ కరుణాకర్ దేవుని మహిమార్థమై ఇక్కడ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ప్రార్థనలు జరిపి యేసు మహిమలు విస్తృతపరచుచున్నారు. 2010లో ప్రారంభించబడి నిర్మాణాన్ని జరుపుకుంటున్న ఈ బెతెస్దా తేజో మహిమ ప్రార్థనాలయం అతి త్వరలో పూర్తి నిర్మాణాన్ని జరుపుకోనుంది. దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిర ఆవరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం సమృద్ధిగా దొరుకుతాయి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. నాడు ఇక్కడకు 10ల సంఖ్యలో వచ్చిన భక్తులు నేడు ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు చూసి విని వేల సంఖ్యలో గంగినేని గ్రామానికి తరలి వస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావు? నువ్వు వస్తూనే ఉన్నావు. ఇంత ముందు లేదు సార్, ఇప్పుడు బాగా వస్తున్నారు. దేవుడు బాగా సాయం చేస్తున్నారని మేము వస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ఉంటావు? నేను 4-3 సార్లు వచ్చి ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ మేలు పొందుకున్నావు? మేలేదు మాకు దేవుడు అనుకుంటున్నా ఉన్నాం. వస్తున్నాం, ఏదో మాకు మేలు జరుగుతూనే ఉంది. నువ్వే కాదు, నీతో పాటు ఎవరన్నా వస్తున్నారు? ఎవరికి వాళ్ళగా మేలు జరుగుతూనే ఉంది. దేవుడు మర్చిపోకుండా ఎక్కువ వస్తున్నారు జనం. దేవునికి స్తోత్రం. రాబట్టి ఇప్పుడు 7 వారాలు అవుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం మేము 35 మంది 40 మంది ఉన్నాం, కానీ ఇప్పుడు చాలా మంది జనం ఉన్నారు. అది గంగినేని. ఇంతకుముందు 10 మంది 15 మంది వచ్చాకే అట్టట్టు ఉంది. అందరూ వచ్చిన వారందరూ కూడా దీవించబడాలా, కోలుకున్నాయన్నీ సమస్తం కూడా దేవుడు తీర్చాలా, అనేక వాళ్ళ వ్యాధులు కూడా పోవాలి. పోతున్నాయా లేదా? అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పోతున్నాయి. గంగినేని గ్రామ రైల్వే స్టేషన్కు ఎదురుగా ప్రయాణికులకు సులభతరంగా ఈ చర్చి రూపాంతరం చెందుతోంది. సోదరులారా వేగిరమే వినుటకురారండి, వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే
వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి చూడండి యేసయ్య చేసే కార్యము చూడండి రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యము చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపదగునా సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపదగునా భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి సమూహము గుంపులుగా రావడం చూసావా? నేను ఎప్పుడూ చూడలేదండి. కరుణాకరావు గారు నాకు చిన్నప్పుడు ఆల్బట్టి తెలుసు. ప్రార్థనలో దిగాక పాస్టర్ గారు అయ్యాక ఇప్పుడు చూస్తున్నా గుంపులుగా రావటం, వాళ్ళకి మేలు జరగటం ఇప్పుడు చూస్తున్నా సార్. నేను కూడా మొన్న చర్చికి వెళ్ళాను. మోగ అబ్బాయి పలుకుతున్నాడు.